ఎన్నో ఏళ్లగా రవిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు కూడా మనం చేయటం జరిగింది. అసలు ఎలా పట్టుకున్నారు? ఏంటి సార్? ఇమ్మడి రవి అతను ఐబొమ్మ వెబ్‌సైట్ అంటే రన్ చేస్తున్నాడు. అతను వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది ఐబొమ్మ వెబ్‌సైట్ అనమాట. ఇంతకుముందు మనకి పైరేటెడ్ కంటెంట్స్ గురించి కంప్లెయింట్స్ వచ్చినాయి. దాంట్లో చాలా మందిని మనం అంతకుముందు కూడా ఒక 10 మందిని అరెస్ట్ చేసినాము. అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినాము. దాని తర్వాత ఐబొమ్మ అనే ఈ వెబ్‌సైట్ అంటే టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్‌సైట్ అనమాట. అంటే ఫ్రీగా అంటే మూవీస్ అన్ని ఫ్రీగా కంటెంట్స్ ఇస్తున్నాడు ఆయన. అంటే ఓటీటీ కంటెంట్ గానీ, లేకపోతే క్యామ్ రికార్డింగ్ గానీ, హెచ్‌డీ గానీ ఇవన్నీ అంటే వేరే ఇల్లీగల్ వెబ్‌సైట్స్‌తో ఒక లింక్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అతను ఈ వెబ్‌సైట్‌లో మూవీస్ అన్నీ అప్‌లోడ్ చేస్తున్నాడనమాట. వేరే అంటే జనాలు దాన్ని ఆ వెబ్‌సైట్‌ని లాగిన్ అయ్యి ఫ్రీగా మూవీస్ చూసుకోవడానికి అందుబాటులో ఉంచుతున్నాడు. బట్ బ్యాక్ ఎండ్ నుంచి ఏం జరుగుతుందంటే ఇతనికి ఆ మూవీస్ ఏదైతే తీసుకుంటున్నాడో ఓటీటీ కంటెంట్ గానీ, లేకుంటే వేరే క్యామ్ రికార్డింగ్ గానీ ఆ మూవీస్‌లో గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ యాడ్‌వి దాంట్లో ఇన్సర్ట్ చేసి, ప్లేస్ చేసి దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇతనికి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ నుంచి ఫండింగ్ అనేది జరుగుతుంది. సార్ అసలు ఎప్పటి నుంచి నిఘా పెట్టారు? ఎందుకంటే మూవీ పైరసీ అనేది కొన్నేళ్ల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి ఇమ్మడి రవి మీద అసలు ఎప్పుడు డౌట్ వచ్చింది? ముందుగా అతని ఫ్రెండ్స్‌ని కూడా మీరు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు? ఇమ్మడి రవిని దాదాపు ఒక 1 మంత్ నుంచి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే అంతకుముందు మనకి కంప్లెయింట్ వచ్చి కూడా 1.5 మంత్ అవుతుంది. దాని తర్వాత మీకందరికి తెలుసు అతను ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఇట్లా నన్ను పట్టుకోండి చూద్దామని చెప్పేసి. సో అతను ఏందంటే ఇల్లీగల్ వెబ్‌సైట్ అనేది అతను ఇక్కడ అంటే హోస్ట్ చేస్తుంది ఇక్కడ కాదు అది. అతను ఏందంటే అన్ని అంటే ఐపీస్ మార్క్ చేసుకుంటూ ఆ వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్నాడనమాట. నెదర్లాండ్‌లో ఒక సర్వరు, స్విట్జర్లాండ్‌లో ఒక ఫిజికల్ సర్వర్స్ పెట్టుకొని బ్యాకప్ డేటా తీసుకొని అంటే ఇతను బేసిక్‌గా వెబ్ డిజైనరు. సో ఇతను ఆ వెబ్‌సైట్‌ని తన ఓన్‌గా డిజైన్ చేసుకొని దాన్ని ఓన్‌గా హోస్ట్ చేసుకొని అంటే ఎంజలా అని చెప్పేసి ఒకటి కంపెనీ ఉంది. అదేంటంటే పైరేట్ బే అని డార్క్ వెబ్ అనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఇల్లీగల్ సర్వీసెస్ అనమాట. ఎవరన్నా వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళంతా ఇల్లీగల్ సర్వీసెస్ వచ్చి అప్రోచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ జెన్యూన్ ఐపీస్ అనేది రావు అనమాట బయటికి. సో అవన్నీ మాస్క్ అయ్యి ఇప్పుడు ఇతను ఈ ఐబొమ్మ రవి కూడా ఒకవేళ హైదరాబాద్లో ఉండి కూడా వెబ్‌సైట్ రన్ చేస్తుంటే కూడా మనకి నెదర్లాండ్ ఐపీస్ వస్తాయి. సో దాన్ని ట్రాక్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాన్ని మేము కొద్దిగా టెక్నికల్‌గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది.